Welcome to 5+ Media. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ తీసుకున్న కీలక నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 13 సంవత్సరాలుగా చేసిన నిరంతర కృషికి ఫలితమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ప్రతిపాదనతో రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకత్వంలో పవన్ కళ్యాణ్, లోకేష్ మరియు ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభల్లో అమరావతిని రాజధానిగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 5 కోట్ల తెలుగు ప్రజల సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు నమ్మకంతో ఇచ్చిన 39,000 ఎకరాల భూమిలో మిగిలిన 8,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 25,000 కోట్ల ఆస్తిగా మారినట్లు వర్మ వెల్లడించారు. రైతుల విశ్వాసానికి న్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో ప్రముఖ విద్యా సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏర్పడి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని, భవిష్యత్తులో ప్రపంచం గర్వించే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చాలా ఆనందకరమైన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 13 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 2014 నుంచి అహర్నిశలు కష్టపడి ముందుకు నడిపించే పరిస్థితుల్లో మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రాజధానిని 3 రాజధానులుగా చేసి 5 సంవత్సరాలు అభివృద్ధిని వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఈ రోజులో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మరియు మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈరోజు కేంద్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని తీర్మానం చేసి పంపిన తర్వాత అటు లోక్సభలోని ఈరోజు రాజ్యసభలోని ఆమోదం పొందినందుకు యావత్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా హర్షోద్రేకాలతో ఉండి ఎక్కడికెక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఏదైనా ఒక నాయకుడు కష్టం ఏంటంటే చంద్రబాబు కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధానిని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం 13 సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అమరావతి రాజధానిగా, శాశ్వత రాజధానిగా ప్రకటించడం అందరికీ గర్వకారణం. అమరావతి అభివృద్ధి పదంలో పరుగులు పెడతా ఉంది. 15,000 కోట్ల రూపాయలతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతిలో. అదేవిధంగా ఏదైతే రైతులు నమ్మి 39,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో మరి అందులో మిగిలిన 8,000 ఎకరాలు ఈ రోజు 25,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తి. అది చంద్రబాబు నమ్మించిన రైతులకి న్యాయం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి కూడా 25,000 కోట్లు, ఒక వ్యక్తి యొక్క విలువ, ఒక వ్యక్తి మీద నమ్మకం వల్ల 25,000 కోట్లు రాష్ట్రానికి ఆస్తి వచ్చింది. ఆ 25,000 కోట్లతోటి రాజధానిని అభివృద్ధి చెందిస్తారు. అదేవిధంగా అక్కడ దేశవ్యాప్తంగా పేరున్న బ్రాండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, టూరిజం డెవలప్ అవుతుంది. అన్ని విధాలు అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హైదరాబాద్ వెళ్తే మనం 4 రోజులు ఏ విధంగా ఉండేవాళ్ళం, అమరావతి అయితే వెళ్తే 4-5 రోజులు ఉండి మా ఆనందంగా ఉండి అక్కడ చుట్టుపక్కల అభివృద్ధిని చూసి వచ్చే విధంగా మరి అమరావతి పరిగెడుతుంది. ఏదైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎల్లప్పుడూ సపోర్ట్ చేసిన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సపోర్ట్ చేసిన నరేంద్ర మోడీ గారికి కూడా నియోజకవర్గం తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నది. ఈరోజు 54 గ్రామాల్లో కూడా తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఈవేళ ప్రతి ఇంటి దగ్గర దీపం వెలిగించి ఎంతో ఆనందదాయకంగా కుటుంబం అంతా కూడా ఉన్నారని చెప్పి ప్రమిదలు వెలిగించి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. జై